హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు Sparrow ఛానల్. ఫ్రెండ్స్, Lenovo కంపెనీ సెప్టెంబర్ 5th అంటే రేపు ఢిల్లీలో Z6 Pro, K10 Note అండ్ A6 Note ఇలా 3 మొబైల్స్ని లాంచ్ చేయబోతుంది. ఇందులో Z6 Pro మొబైల్ వచ్చేసి స్నాప్డ్రాగన్ 855 ప్రాసెసర్తో వస్తున్న ఫ్లాగ్షిప్ మొబైల్. దీని ప్రైస్ అరౌండ్ 30,000 దాకా ఉండే ఛాన్స్ ఉంది. ఈ మొబైల్ స్పెసిఫికేషన్స్ పైన ఆల్రెడీ నేను వీడియో చేశాను. ఈ వీడియో చూడని వాళ్ళు డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేసిన అక్కడి నుంచి చూడొచ్చు. అలాగే కార్డ్లోంచి కూడా మీరు ఆ వీడియో చూడొచ్చు. ఇక K10 Note ప్రైస్ వచ్చేసి అరౌండ్ 15,000 గాను, అలాగే A6 Note ప్రైస్ వచ్చేసి 8,000 to 9,000 దాకా ఉండే ఛాన్స్ ఉంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ వీడియోలో Lenovo K10 Note అండ్ A6 Note ఈ 2 మొబైల్ స్పెసిఫికేషన్స్ ఎలా ఉండబోతున్నాయో చూద్దాం. ఫ్రెండ్స్, ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను చేస్తున్న లేటెస్ట్ వీడియో నోటిఫికేషన్స్ మీ మొబైల్కి రావడం జరుగుతుంది. హలో ఫ్రెండ్స్, నా పేరు నాగేంద్ర స్వామి, మీరు చూస్తున్నారు Sparrow ఛానల్. ఇప్పుడు మనం K10 Note అండ్ A6 Note ఈ 2 మొబైల్ స్పెసిఫికేషన్స్లో ముందుగా మనం K6 Note స్పెసిఫికేషన్స్లో బిల్డ్ క్వాలిటీ అండ్ డిజైన్ చూసినట్లయితే ఇది పాలికార్బోనేట్ బాడీతో బిల్డ్ అయింది. ఫ్రంట్ డిస్ప్లే ప్రొటెక్షన్ గురించి అయితే ఇన్ఫర్మేషన్ లేదు, కానీ డిస్ప్లేలో డ్యూ డ్రాప్ నాచ్ ఇచ్చారు. రేర్ వర్టికల్ డ్యూయల్ కెమెరా సెటప్, ఎల్ఈడి ఫ్లాష్, ఫింగర్ ప్రింట్ స్కానర్తో ఈ ఫోన్ డిజైన్ చేశారు. ఈ ఫోన్ బ్లూ అండ్ బ్లాక్ ఈ 2 కలర్ వేరియంట్స్లో రాబోతుంది. ఇక డిస్ప్లే విషయానికి వచ్చినట్లయితే K6 Note 6.09 ఇంచ్ హెచ్డి ప్లస్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లేతో రాబోతుంది. దీని రెజల్యూషన్ 720x1560 పిక్సెల్ డెన్సిటీ 282 ppi, ఆస్పెక్ట్ రేషియో 19.5 ఈస్టర్న్, స్క్రీన్ టు బాడీ రేషియో 88% ఉండబోతుంది. ఇక పెర్ఫార్మెన్స్ విషయానికి వచ్చినట్లయితే Lenovo K6 Note లో MediaTek Helio P22 ఆక్టా-కోర్ ప్రాసెసర్ను ఉపయోగించారు. ఇది 12 nm టెక్నాలజీపై బిల్డ్ అయింది. దీని క్లాక్ స్పీడ్ 2.0 GHz. ఇందులో పవర్ VR GE 8320 GPU ఉపయోగించారు. ఇది బడ్జెట్ సెగ్మెంట్లో ఒక మంచి ప్రాసెసర్గా చెప్పొచ్చు. ఇక ర్యామ్ అండ్ స్టోరేజ్ విషయానికి వచ్చినట్లయితే ఇది 2GB 16GB అండ్ 3GB 32GB ఇలా 2 మెమరీ వేరియంట్స్గా రాబోతుంది. దీని ఇంటర్నల్ మెమరీని మనం మైక్రో SD ద్వారా 256GB వరకు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఇందుకోసం వీళ్ళు డెడికేటెడ్ కార్డ్స్ లాంటి ప్రొవైడ్ చేశారు. ఇక కెమెరా విషయానికి వచ్చినట్లయితే Lenovo K6 Note రేర్ 12 కెమెరా సెటప్ ఇచ్చారు. ఇందులో 13 MP ప్రైమరీ సెన్సార్ ఇచ్చారు. దీని అపర్చర్ f 2.0 అండ్ 2 MP డెప్త్ సెన్సార్ ఇచ్చారు. దీని అపర్చర్ f 2.4. దీంతో 1080p వరకు వీడియో షూట్ చేయొచ్చు. ఇక ఫ్రంట్ 5 MP సెల్ఫీ సెన్సార్ ఇచ్చారు. దీంతో కూడా 1080p వరకు వీడియో షూట్ చేయొచ్చు. ఇక OS విషయానికి వచ్చినట్లయితే ఇది Android 9 రన్ అవుతుంది. ఇక బ్యాటరీ విషయానికి వచ్చినట్లయితే ఇందులో 4000 mAh బ్యాటరీని ఇచ్చారు. దీనికి 10W ఛార్జర్ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఇందులో మైక్రో USB పోర్ట్, 3.5mm జాక్, డ్యూయల్ 4G VLT సపోర్ట్, ఫేస్ అన్లాక్, ఫింగర్ ప్రింట్ స్కానర్ ఈ ఫీచర్స్ ఉన్నాయి. ఇక ఈ Lenovo K6 Note ఎక్స్పెక్టెడ్ ప్రైస్ చూసినట్లయితే దీని ప్రైస్ 8,000 to 9,000 దాకా ఉండే ఛాన్స్ ఉంది. తర్వాత Lenovo K10 స్పెసిఫికేషన్స్లో ముందుగా మనం బిల్డ్ క్వాలిటీ అండ్ డిజైన్ చూసినట్లయితే ఇది పాలికార్బోనేట్ బాడీతో బిల్డ్ అయింది. ఫ్రంట్ డిస్ప్లే ప్రొటెక్షన్ గురించి ఇన్ఫర్మేషన్ లేదు, కానీ డిస్ప్లేలో డ్యూ డ్రాప్ నాచ్ ఉంది. రేర్ వర్టికల్ ట్రిపుల్ కెమెరా సెటప్, ఎల్ఈడి ఫ్లాష్, ఫింగర్ ప్రింట్ స్కాన్తో ఈ ఫోన్ డిజైన్ చేశారు. ఈ ఫోన్ థిక్నెస్ 7.4 mm, దీని వెయిట్ 164 గ్రామ్. ఇది బ్లూ అండ్ బ్లాక్ ఈ 2 కలర్ వేరియంట్స్లో రాబోతుంది. ఇక డిస్ప్లే విషయానికి వచ్చినట్లయితే ఈ Lenovo K10 Note 6.39 ఇంచ్ ఫుల్ హెచ్డి ప్లస్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లేతో రాబోతుంది. దీని రెజల్యూషన్ 1080x2340 పిక్సెల్ డెన్సిటీ 403 ppi, ఆస్పెక్ట్ రేషియో 19.5 ఈస్టర్న్, స్క్రీన్ టు బాడీ రేషియో 90% దాకా ఉండే ఛాన్స్ ఉంది. ఇక పెర్ఫార్మెన్స్ విషయానికి వచ్చినట్లయితే ఈ Lenovo K10 Note లో క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 710 ఆక్టా-కోర్ ప్రాసెసర్ను ఉపయోగించారు. ఇది 10 nm టెక్నాలజీపై బిల్డ్ అయింది. దీని క్లాక్ స్పీడ్ 2.2 GHz. ఇందులో Adreno 616 GPU ఉపయోగించారు. ఇది మిడ్ రేంజ్ సెగ్మెంట్లో ఒక మంచి ప్రాసెసర్గా చెప్పొచ్చు. ఇక ర్యామ్ అండ్ స్టోరేజ్ విషయానికి వచ్చినట్లయితే ఇది 4GB 64GB వేరియంట్గా రాబోతుంది. దీని ఇంటర్నల్ మెమరీని మనం మైక్రో SD ద్వారా 256GB వరకు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఇందుకోసం వీళ్ళు హైబ్రిడ్ సిమ్ స్లాట్ని ప్రొవైడ్ చేశారు. ఇక కెమెరా విషయానికి వచ్చినట్లయితే ఈ Lenovo K10 Note లో రేర్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఇచ్చారు. ఇందులో 16 MP ప్రైమరీ సెన్సార్, దీని అపర్చర్ f 1.8 అండ్ 8 MP టెలిఫోటో సెన్సార్ ఇచ్చారు. దీని అపర్చర్ f 2.4. దీంతో 2x వరకు ఆప్టికల్ జూమ్ చేయొచ్చు. ఇక 5 MP డెప్త్ సెన్సార్ ఇచ్చారు. దీని అపర్చర్ f 2.2. దీంతో 1080p వరకు వీడియో షూట్ చేయొచ్చు. ఇక ఫ్రంట్ 16 MP సెల్ఫీ సెన్సార్ ఇచ్చారు. దీంతో కూడా మనం 1080p వరకు వీడియో షూట్ చేయొచ్చు. ఇక OS విషయానికి వచ్చినట్లయితే ఇది Android 9 బేస్డ్ ZUI 11 రన్ అవుతుంది. ఇక బ్యాటరీ విషయానికి వచ్చినట్లయితే ఇందులో 4050 mAh బ్యాటరీని ఇచ్చారు. దీనికి 18W ఫాస్ట్ ఛార్జర్ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఇందులో Type-C పోర్ట్, 3.5mm జాక్, డ్యూయల్ 4G VLT సపోర్ట్, డాల్బీ అట్మాస్, ఫేస్ అన్లాక్, ఫింగర్ ప్రింట్ స్కానర్ ఈ ఫీచర్స్ ఉన్నాయి. ఇక ప్రైస్ విషయానికి వచ్చినట్లయితే దీని ప్రైస్ అరౌండ్ 15,000 దాకా ఉండే ఛాన్స్ ఉంది. ఈ Lenovo K10 Note అండ్ A6 Note ఈ 2 మొబైల్స్ కూడా Lenovo ఫ్లాగ్షిప్ ఫోన్ Z6 Proతో పాటుగా సెప్టెంబర్ 5th అంటే రేపు ఢిల్లీలో లాంచ్ కాబోతున్నాయి. చూద్దాం ఈ 3 మొబైల్స్ మరి ఇండియాలో లాంచ్ అయ్యాక తెలుస్తుంది వీటి ప్రైస్ సెగ్మెంట్లో మిగిలిన ఫోన్స్తో ఏమాత్రం కాంపిటీషన్ ఇస్తాయో లేదా అనేది.
ఫ్రెండ్స్, ఇది త్వరలోనే ఇండియా లాంచ్ కాబోతున్న లెనోవో ఫోన్స్కి సంబంధించి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీరు మన ఛానల్ ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఫాలో కావచ్చు. మరొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. కీప్ స్మైలింగ్. జై హింద్.